ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రైతులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారని, ప్రజలతో తనకు పనిలేదన్నట్టు ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి అవమానమని రైతు సంఘాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. యూరియా, డీఏపీ వంటి ఎరువులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుండగా వాటిని అడిగిన రైతులను జైలుకు పంపిస్తా అని హెచ్చరించడం రైతాంగాన్ని అవమానపరిచినట్టే. భారతదేశ చరిత్రలో ఇంత దారుణం ఎప్పుడూ వినిపించలేదు. పంట పండించడానికి రాత్రింబవళ్లు శ్రమించే రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ వారికి న్యాయమైన ధరలు, సమయానికి ఎరువులు అందకపోవడమే కాకుండా వారిని దండుపాళ్యం బ్యాచ్, వైసీపీ కార్యకర్తలు అంటూ తక్కువ చేసి మాట్లాడడం ఆవేదన కలిగిస్తోంది. రైతు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, ఎరువుల కొరత తీర్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం. ఈ సమస్యను పరిష్కరించే బదులు రైతులే తప్పు చేస్తున్నారని ఆరోపించడం దారుణం. రైతు అడిగేది కేవలం ఎరువు కాదు, గౌరవం కూడా. ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం వేరే విషయం, కానీ పంటల కోసం ఆర్తనాదం చేస్తున్న రైతుల గళాన్ని అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. రైతంటే పశువు కాదని, దేశం వెన్నెముక అని గుర్తించాలి. రైతుల పట్ల అవమానకరమైన ఈ ధోరణి కొనసాగితే రాబోయే రోజుల్లో రైతులు ఉద్యమ పందా ఎంచుకునే అవకాశం ఉంది. రైతులను బలహీనపరిచే పాలన కాదు, రైతులకు అండగా నిలిచే పాలననే ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఆవేదనను గౌరవించాలి. ఎరువుల సమస్యను తక్షణం పరిష్కరించి రైతులకు గౌరవం కలిగించే విధంగా వ్యవహరించాలి. లేకపోతే రైతుల శాపం తప్పదనే చరిత్ర మరచిపోరాదు. రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని, దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళితే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు.